మమ్మీ. మొదటి సెషన్ రికార్డ్ చేయలేదు. ఇవి అందరికీ పనికొస్తాయి. మనం అవునమ్మా. ఏంటంటేనండి చాలా విషయాలు ఇలా అందరూ చేస్తారులే దాంట్లో ఏంటి అని కవర్ చేస్తాం మనకు అందుకనే అలా అవుతాయి. ఎక్కువ మనం అవునమ్మా. ఫలితం మీద ఆశ పెట్టుకున్నాం అంటే ఫలితం అంటే వేగం అయిపోవాలనో గాబా ఎక్సలెంట్ గా అవ్వాలనో నేను స్మార్ట్గా చేసేయాలనో ఇలాంటి వాటి వల్ల ఇంకా పోస్ట్ పోన్మెంట్ అది అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి ఇవాళ చేయాల్సిన పని రేపు జో కాల్ కరే తో ఆజ్ కర్లో జో ఆజ్ కరే తో అబ్ కర్లో అన్నాడుగా. అంటే రేపు చేయాల్సింది ఇవాళ చేయి ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేసి. ఓకే ఓకే. అమ్మా ఇప్పుడు ఆ, ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పడుకోవాలనుకున్నాం అనుకో అమ్మా, ఆ థాట్ వెంటనే రివీల్ అవుతుంది. అదే క్షణంలో ఆ పని చేయాలనే ఒక థాట్ వచ్చింది అనుకో, దానికి ఎక్కువ బలం ఇవ్వకపోవడం వల్ల అది జరగదు. అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎగ్జైట్మెంట్ గా, అంటే మీరు చెప్పారు కదమ్మా, ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలి ఎక్కడికైనా ఏ లొకేషన్కి వెళ్ళాలనుకోండి, 4 గంటలకి ఆటోమేటిక్ గా తెలివి వచ్చేస్తుంది. ఏమైనా క్లాసులు ఉండేటప్పుడు ఆ క్లాసులు అటెండ్ అవ్వాలని అనేటప్పుడు ఆ భావం రావట్లేదు, దేనివల్ల అంటారమ్మా? ఉదాసీనత వాటిని అంత ఇంపార్టెంట్ అనుకోం. అంతే కదండి, మనం ఏది ఇంపార్టెంట్ అనుకుంటే అది. ఇప్పుడు చూడండి, ఉద్యోగానికి ఏమోని టైంకి వెళ్తారు, ఒక ఆధ్యాత్మిక విషయానికి టైంకి చాలా మంది రారు. ఎందుకంటే ఉద్యోగం అంటే దానిలో డబ్బులు ఫలితాల మీద మనకి ఎక్కువ గౌరవం. ఆధ్యాత్మికత ఓకే అని అంటే అమ్మా. ఏమిట్లే ఆధ్యాత్మికత, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది జీవితంలో అన్నది తెలిస్తే ఎవరు అలా లేట్ చేయరు. కబుర్లు ఆడతారు కానీ మనసులో మాత్రం ఏం నష్టం అన్నట్టుగా ఉంటుంది అంతర్గతంగా సబ్ కాన్షియస్ మైండ్లో. అందుకే కదా మన క్లాస్కి ఎవరు టైంకి రారు. అవునమ్మా. తర్వాత ఇది మన వాళ్ళు మైండ్ పక్కనే లో డేంజర్ ఉంటే, పక్కనే డేంజర్ అవునమ్మా. ఉందనుకోండి చాలా బాగా ఉంటారు. పక్కన డేంజర్ లేకపోతే, ఇప్పుడు చూడండి సీఎల్తో మీరు లేట్గా వస్తే ఇవాళకి మీ జీతం కట్ చేస్తాం అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతారు. డేంజర్ లేని పనిని పట్టించుకోరు. అదో సైకాలజీ మనకు ఉంది. స్వయం ప్రేరణ తెచ్చుకోవడం అనేది మనకు లేదు. ఆ సెల్ఫ్గా మన ఎంతటి మనమే ప్రేరణ తెచ్చుకుని ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటైన వాళ్ళకి బాహ్య ప్రేరణ అక్కర్లే. ఇంకెవరైనా? నమస్తామని విశ్వరాము. చెప్పండి హనుమంతరావు గారు. అది ఒకసారి హనుమంతరావు గారు వినబడుతోందా? హనుమంతరావు గారు, హలో హనుమంతరావు గారు. వినపడుతుంది మేడం, వినపడుతుంది. ఈ రోజు నాకు, నేను వెళ్ళలేదు అనకాపల్లి, నేను 9 o'clockకి ఆన్లైన్ క్లాస్ పెట్టిస్తాను. ఎందుకంటే అలాగే. శంకర్రావు గారికి చెప్పాను. ఉమ్, కన్ను ఇంకా వాటర్ కారుతోంది, పొంగి బాగా వాచిపోయిందండి. వెళ్ళే ఉమ్, అంత, అంటే సూర్యరశ్మి తాకితే కూడా బాగా మండుతోంది, నీరు బాగా కారిపోతుంది. అందుకని అలాగా. చెప్తే ఇవాళ ఆన్లైన్ 9 o'clockకి ఆన్లైన్ క్లాసులు ఒకటి ఏదో చెప్దాం. ఆ, ఉమ్, ఇదే ఇదే కదండి ఈ కాదు కాదు, ఇది నెంబరు. మామూలు జనరల్ గా ఈ క్లాసులో నేను అడుగుతున్నాను. మనకి ఇంకా 9 అవ్వలే కదా. ఉమ్, జనరల్ క్లాస్ ని క్వశ్చన్ అలా. ఆన్సర్ సెషన్ గా పెట్టాను, ఎందుకంటే ప్రతి శుక్రవారం నేను వస్తున్నాను కదా అక్కడికి, సెలవు ఉంటుంది. అవునండి. అంటే ఉమ్, అది నేను ఇది 10 to 9 కల్లా అదే 8:45 క్లోజ్ చేసేస్తాను, లేదా ఇ- 8:30 ఇది కల్లా క్లోజ్ చేసేసి అది ఇది మొదలు పెడతాం. ఇది నన్ను ఓపెన్ లో ఉంచుకోమంటారు ఇప్పుడు? ఇది ఈ లింకే, కానీ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు అప్పుడు, ఎందుకంటే వాళ్ళు రాకూడదు ఆ క్లాస్కి. అవునవును, అవును 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 మేడం. అలాగే. ఉమ్, అప్పటికి అలాగే నేను మేడం. ఓపెన్ చేస్తాను. మీరు రామ్మోహన్ రావు గారు, శంకర్రావు గారు ఉంటారు. మరి అభియేష్ అలాగా. శర్మ గారు ఈ వాట్సాప్ ఫోన్ ఎప్పుడు కొనుక్కోరు, మరి ఆయన్ని నేను, నాకు వేరే ఫోన్ లేదు ఇక్కడ. ఎవరైనా ఇంటికి వస్తే ఫోన్ వాళ్ళ ఫోన్లో చెప్దాం అంటే ఎవరు రాలే. అలాగే మేడం.
అలాగే ఉం? అలాగే అదే నేను మీకు అలాగే ఎందుకు అది అంటే ఇదేమో 8:30 8:35 క్లోజ్ చేసేస్తాను. అలాగే అలాగేనండి. అది వీళ్ళందరూ వెళ్ళిపోతారు అప్పుడు. అలాగే మేడం. ఓకే. ఎవరో ఏదో అడుగుతున్నారు, అడగండి. అమ్మ అది నేను పనికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆ ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు చదవడం కానీ అది విందామని కానీ అనుకుంటానమ్మా. కానీ ఆ ఒకసారి అలా ఫోన్ తీసేసరికి ఆ ఫోన్ లో ఏదైనా సినిమా కానీ ఏదైనా వస్తే అలా ఆ సినిమాలు చూడడం వైపు వెళ్ళిపోతుంటుందమ్మా. ఒకవేళ దాన్ని అలాగే అధిగమించి బుక్ తీసినా ఆ బుక్ ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ చదవలేకపోతున్నానమ్మా. మన ఉత్సాహం అండి, మనకి ఏది ఎక్కువ ఉత్సాహంగా ఉన్నదో అంటే మనం ఏంటంటే ఇది కల్టివేటెడ్ చదివితే మంచిది అనుకుంటున్నాం, కానీ అదేమో మనని లాగేస్తోంది. ఇంకో పాయింట్ ఏంటంటే అండి, ఆధ్యాత్మిక విషయాల్లో ఉత్సాహం బాగా రావాలంటే ఇప్పుడు చూడండి, మిలారేప అన్న టిబెటియన్ సెయింట్కి గురువు ఎందుకంటే బోధ చేయలేదు, ఆయన ప్రారబ్ధ కర్మ ఆయన్ని లాగేస్తోంది. ఆ ప్రారబ్ధ కర్మలోంచి ఆయనని ఫ్రీ చేసి ఆయనని అందుకని చెప్పి ఇల్లు కట్టడం, పాపం ఒక్క మనిషి ఇల్లు కడితే ఒళ్ళంతానేమో పుళ్ళు పుళ్ళు అయిపోయి, అయినా ఆ రక్తంతోటే ఒక్కడు కడుతూ ఉంటే ఈ ఇల్లు బాగోలేదు కూల్చేయి అనేవాడు. అలాగా అతనికి ఒళ్ళంతా పుళ్ళు అయిపోయి, అప్పుడు భార్య ఏంటి మీరు ఇలాగా ఎవరిని చేయలేదు అని అతన్ని కూడా వెళ్ళిపో బాబు, ఎవరితో ఇలా ప్రవర్తించలేదు గురువు. కానీ మిలారేప వస్తుంటే ఎప్పుడు వస్తాడని ఆతురతపడ్డ గురువు అప్పుడు ఆయన ఒకరోజు చెప్తాడు, నాకు అతనంటే ఇష్టం లేదా, కానీ నేనేం చేయను, ఆయనకి ప్రారంధ కర్మ అంత ఉంది, ఆ ప్రారంధ కర్మ పోతేనే కానీ జ్ఞానం అనేది వెళ్ళదు. అర్థమైందా? అందువల్ల అవునమ్మా. అందరూ మీలాగే అంటే మీరొక్కరే కాదు, మేము ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక క్లాస్ కూడా ఒకసారి వినేస్తే, అందుకే అది ఎవరిలో ఎంత డెప్త్కి వెళ్ళాలన్నది వాళ్ళ వాళ్ళ యొక్క తపన ప్యూరిటీని బట్టి ఉంటుంది. అందుకని మన వాళ్ళు ఉట్టినే చెప్పారా, ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండాలి, ప్యూరిటీ ఆఫ్ థాట్ ఉండాలి, అవన్నీ పాటించిన వాళ్ళకే ఆధ్యాత్మిక తపన ఉంటుందండి. నాకు ఇంకా ప్రాపంచిక విషయాల మీదే ఎక్కువ ఇష్టం అన్నప్పుడు ఇది అంత డెప్త్ ఉండదు ఇక్కడ. అవి ఓకే తగ్గించుకోవాలని అమ్మ. అందుకనే అంటారు కదా. సరే అమ్మ. ఎందుకంటే అమ్మా ఇప్పుడు చెప్పండి రమ్మగారు. ఇప్పుడు మరి ఫ్యామిలీ ఇట్లా లైఫ్ లో ఉన్నప్పుడు వేటి మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదమ్మా. అంటే ఇవి విన్నప్పుడు అది ఇదిగా వేరే యాక్టివిటీస్ లో ఏదైనా పాల్గొన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంటే అంత ఎంజాయ్మెంట్ లేదు. అంటే ఇంతకు ముందు మేము ఎంజాయ్ చేసినట్టుగా ఏదైనా ఒక మ్యారేజ్ కానివ్వండి, ఏమైనా కలవడం కానివ్వండి, అవేమి ఇంట్రెస్ట్ ఉండట్లేదమ్మా. ఖాళీ ఉంటే ఇవి విందాంలే, మీవి ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంటాయి కదా, అవి విందాంలే అని ఎంతసేపు వాటి మీదే ఉంటుంది. కానీ కాదు మరి కదా మళ్ళీ రమ్మగారు, అనిపిస్తుంది. ఒకసారి ఆ వినండి. కొంచెం పరిపక్వత వస్తున్న కొద్దీ వీటిలో సారహీనం అని ఎవరికి వారికి తెలుస్తుందండి. ఇప్పుడు 1వ క్లాస్ వాడు ఉన్నాడు అనుకోండి, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి ఎక్కువ. ఆ ప్రాపంచిక విషయాల్లో సారం లేదని తెలుస్తున్న కొద్దీ మనస్సు అక్కడి నుంచి విత్డ్రా అయిపోతుంది. నాకు 8వ క్లాస్ తర్వాత నేను ఇటువంటి నావల్స్ ఏవి చదవలే, ఎందుకంటే ఇవన్నీ సారహీనమని నాకు అర్థమైపోయింది. 8వ క్లాసు లోపల మా ఫాదరు చాలా పుస్తకాలు తెచ్చేవారు, ఎన్నో చదివాం. 8వ క్లాస్కి వచ్చాక కొంత 8వ క్లాసులో సగం వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి లేదు, ఇందులో సారం లేదని నాకు అర్థమైంది. ఇంకా సారం ఉంది ఇక్కడే అనేటటువంటి స్థితి ఉన్నవాళ్లే అవన్నీ పట్టుకుంటారు. పెళ్ళిళ్ళు నేనేమో చిన్నప్పుడే 5వ క్లాస్ కంటే ముందే చెప్పాను, నేను ఒక పెళ్ళికి రాను, ఓ ఫంక్షన్కి రాను, నన్ను వదిలిండి ఇంట్లో. అందులో నాకేం సారం కనబడలే. అర్థమైందా? అందుకని అందులో లేదని తెలుసుకోవడం చాలా గొప్ప విషయమే. అది నిజమైనటువంటి పరిపక్వత వస్తున్న కొద్దీ ఒక పువ్వులో సెపల్స్ రాలిపోతాయి, ఈ ప్రాపంచికాసక్తులు రాలిపోతాయి. వినబడిందా? ఆ రాలడమే మంచిది, అవి ఇవి ఓ దగ్గర ఉండవు కదా. ఉండవమ్మా. కానీ మరి
ఏమీ లేదండి ప్రాబ్లం. ఆ పిల్లలకి ఇట్లా ఫ్యామిలీకి ఏమన్నా ఇది చేస్తున్నానేమో అదొక ఫీలింగ్ కూడా ఉంటది కదా. ఇప్పుడు వీళ్ళకి అలవాటు కరెక్ట్ గా నేను చేస్తున్నారు, మీ చేస్తలేనేమో. ఆసక్తి పోయింది. వాళ్ళ కోసం పార్క్ కావాలంటే తీసుకెళ్తారు, మీ ఆసక్తి ఉండాలండి దానికి. పిల్లలకి పాలు అవసరం అంటారు, మీకు పాలు నచ్చకపోయినా పిల్లలకి ఇస్తాం. అంతే, అదేమి మనకు ఆసక్తి వీటి మీద ఉంటేనే గాని అవ్వదనేం లేదే. మా ఫాదర్ ఏం చేసేవారు, సినిమాకి తీసుకెళ్ళి అందులో ఉన్నటువంటి అన్‌హెల్తీ థింగ్స్ అన్నీ మాకు బోధపరిచేవారు. అంటే ఇలాంటి సినిమా ఇది ఏమైనా అర్థం ఉందా దీనికి, అలా మాట్లాడి. అదైనా చేయొచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు పిల్లల్ని. మనం ముందు ఎడ్యుకేట్ అవ్వాలి. పెళ్ళా పెళ్ళామా అని ఒక సినిమా ఇంపార్టెన్స్, ఇంకా అదొక చాయిసా? పెళ్ళయ్యాక పెళ్ళానికి ఇంపార్టెన్స్ ఇస్తూ పెళ్ళిని చూడాలి, అంతేగాని వదిలేయమని కాదు కదా. అంటే అలా చెప్పి మా నాన్నగారు ఏంటంటే కొన్ని కొన్ని ఆ పిక్చర్స్ ఆ వాటిలో ఉన్నటువంటి అసంబద్ధత, ఒకసారి ఏం చెప్పారు, సెక్స్ కింద అడ్వర్టైజ్మెంట్ అవసరమా అని అడిగారు. అది అడ్వర్టైజ్మెంట్ లేకుండానే వచ్చేది, ఏ పాట అయినా ఏ సినిమా అయినా ఈ సీరియల్ అయినా దానికే ఎందుకు ఇస్తున్నారు. అదే కమ్యూనిస్టిక్ కంట్రీస్లో ఉంటే ఎక్కువగాను సోషల్ ఆర్డర్, సోషల్ సాంఘికమైనటువంటి ఆ, ఆ విషయాలు బోధపరుస్తారు వాళ్ళు. అంటే మనకు అవన్నీ అవేర్నెస్ లేదు, అక్కడ వాళ్ళు చేస్తున్నా ఇక్కడ మనం ఏమో ఏదో అంటే లవ్ సాంగ్ లవ్ పిక్చర్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. అటువంటిది మనకి అవేర్నెస్ మనం పట్టుకోం. ఇప్పుడు నేనేమో వక్త్ చట్టం కోసం పెడితే ఒక్కడు దానికి స్పందించలే. మన పక్క వాళ్ళు ఏమవుతున్నారు, దేశగతి ఏంటి మనకు అక్కర్లే, సెల్ఫిష్ థాట్స్ వల్ల కదా. ఆ అవేర్నెస్ ఉండాలి కదండి మనకి. ఏమైనా అంటే ఆ మోడీయో అక్కడ కూర్చున్న ఒక్కడు ఏమీ చేసి లేడు. దేశం అంటే మనుషులు, దేశం అన్నది గవర్నమెంట్ అంటే ఏదో ఒక అక్కడక్కడ ఒక మెకానిజం కాదు, మనం అందరం కలిస్తేనే గవర్నమెంట్. అలా ఆలోచించకుండా సంకుచితంగా నాకు ప్లెజర్ వచ్చింది కదా అని చూసుకుంటూ కూర్చుంటే లాభం ఏమిటి? పిల్లలకు కూడా అటువంటి వేలో మనం వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళు వాళ్ళ కోసమే కాకుండా సాటి సోదరుల కోసం ఆలోచించాలి. ఎవరైనా అడుగుతారా? 8 minutes ఉంది, లేదా ఒక 8 10 minutes అనుకోండి. నేను ఎప్పుడూ ఏదో క్లాస్ చెప్తున్నాం కదా, ఇవాళ మీ వ్యక్తిగతమైన సమస్యలు మాట్లాడదామని ఆలోచించాను. ఎందుకంటే ప్రతి అనకాపల్లి వెళ్ళిపోతాను కదా ఫ్రైడే. మనకి విశాలత్వం, ఎప్పుడు నేను 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 అనే స్వార్థంగా ఉన్నవాడు ఏనాడు సుఖపడ్డండి. ఆ స్వార్థం వదిలేస్తుంటేనే సుఖపడగలరు. ఆహా! అంటే ఇప్పుడు ఓ హృదయంలోని ఆ ప్రేమ వికాసం అనేది తగ్గిపోవడం అంటే నాతో బాగా ఉన్న వాళ్ళతోనే నేను బాగా ఉండడం, నాకు ఏమాత్రం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల నేను ప్రేమ చూపించలేకపోవడం అనేది అలా అంటే అందరి పట్ల ఒకే భావం అనేది కలగకుండా అలా ఒకే ఎక్కువ భావం అని అవుతుందమ్మా. కాదు కానండి, మీకున్న అభిప్రాయాన్ని ఖండించేది కానీ మిమ్మల్ని వచ్చి కత్తితో మీ శరీరాన్ని పొడిచి లేదుగా. అభిప్రాయ భేదాలు అన్నవి అన్ని చోట్ల ప్రకృతిలోనే ఉన్నాయి, సృష్టిలోనే వైవిధ్యాన్ని ఉన్నది. రోజా పువ్వు ఉన్నట్టుగా మల్లెపువ్వు ఉండదు. వైవిధ్యాన్ని యాక్సెప్ట్ చేయాలి, అభిప్రాయ భేదాలని మనం అలో చేయాలి. డిఫరెన్స్ అభిప్రాయాలు అన్నంత మాత్రంలో మన అభిప్రాయాన్ని సై సై అంటూ మనందరం మిలిటరీ సోల్జర్స్గా తయారవ్వాలా ఒకేలా ఉంటూ? ఈ డిఫరెన్స్ అభిప్రాయాలు అన్నవి ఉంటాయి, అప్పుడే అసలు సంస్థ పెరుగుతుందని కూడా చెప్తారంటే. భిన్న అభిప్రాయాల వల్ల మాస్టర్స్ ఒక దగ్గర చెప్తారు, లాడ్జిలో ఉంటే భిన్నాభిప్రాయాల వల్లే. ఒకటే అభిప్రాయం ఉందనుకోండి ఇంకో రకంగా ఆలోచించాం, భిన్నాభిప్రాయం ఉంటే మరో యాంగిల్లో కూడా ఆలోచిస్తాం.
సో అలాంటి విశాలత్వం మనం కూడా పెంచుకోవాలి. ఎప్పుడు మనం నేను నా నా మనసులో ఉన్న ఆలోచన రైటు, ఆ ఆలోచనకు సపోర్ట్ ఇచ్చేవాడు నా వాడు, అలాగా ఆ సంకుచితత్వం నుంచి మనం ఉన్నతత్వానికి రావాలిగా. అవును. ఎక్కువగా మనకి అలాంటి వాళ్ళు హెల్ప్ అవుతారు చాలా రకాలుగా. కానీ మనం అది మనని హర్ట్ చేశారని ఫీల్ అయిపోతూ ఉంటాం. అది హర్ట్ కాదు. సృష్టిలోనే భిన్నమైనటువంటి నైజాలతో మనుషుల్ని సృష్టించబడ్డారు. ఇంకెవరైనా? ఒక ఆకు ఉన్నట్టు, ఒక చెట్టు ఆకున్నట్టు ఇంకో చెట్టు ఆకు ఉండదు. ఆ వైవిధ్యమే అందం అన్నమాట. అవునమ్మా. అంటే మనం ఆ విశాలత్వం వైపు వెళ్తున్న కొద్దీ మనకి ప్రకృతిని గమనిస్తున్న కొద్దీ మనకి తెలుస్తాయి. భిన్నాభిప్రాయం ఉన్న వాళ్ళని గౌరవించడం రావాలి కదా. అవునమ్మా. అవునమ్మా. అందరూ ఒకటే అభిప్రాయం, అందరూ ఒకటే రంగు డ్రెస్సు అంటే మిలిటరీ సోల్జర్స్ 2 సార్లు చూస్తే బోర్ కొడుతుంది. అవునమ్మా. అంటే ఓకే. అయితే వారి పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవారి చెప్పండమ్మా. చెప్పండి. మీరు చెప్పండి. భిన్నాభిప్రాయం ఉన్నవారి పట్ల భావనలో లోపల వ్యతిరేకత వచ్చి అంటే దాని నుంచి ద్వేషం కలిగి అంటే నేను జయించాలన్నది నేను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకునే ఆలోచనల వల్ల కలిగింది కదమ్మా. అంటే యాహ్! నాకు నేను ఇంపార్టెన్స్ ఇంపార్టెంటు, పెంచుకోవడం నా వల్ల ఆలోచన ఇంపార్టెంటు, నా ధాటికి ఇంపార్టెన్స్ రావాలి. ఇవన్నీ అధిగమించితేనే గాని అసలైన సంగతి చూడలేం మనం. అంటే అప్పుడు వాళ్ళతో ద్వేషభావం లేకుండా హృదయపూర్వకంగా ద్వేషం అంటే ఎందుకు? వాళ్ళని మీ ఖండించకుండా మీ అవగాహన పరిచయం. బుర్రలో వచ్చిన భావన చాలా ఇంపార్టెంట్ అన్న భావన లేకపోతే ముఖే ముఖే సరస్వతి అన్నారు. అందరిలో కూడా దైవం పనిచేస్తోంది. వాళ్ళ ఆలోచనలకి వెయిట్ ఉంటుంది అని మనం గౌరవంగా చూస్తే మనకు అర్థమవుతుంది. డేనియల్ గారని ఉండేవారు. ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాజిటివిటీతో మనకు పరిచయం లేక వాళ్ళని తక్కువ అంచనా కడతాం. అవునమ్మా. ఆయన అలా అంటూ ఉండేవారు. ఇంకెవరైనా? సో రమగారు, ఇప్పుడు మీ టెన్షన్‌కి కారణం తెలిసిందా? తెలిసిందమ్మా. నేను నథింగ్‌గా ఉంటే నష్టం ఏమిటి? నేను సంథింగ్ అవ్వకపోతే ఏమిటైపోయింది? ఏం డేంజర్ అయిపోయిందిటండి? నన్నెవడు గుర్తించకపోతే నష్టం ఏంటండి? అని మనం ఉన్నంత సేపు మనం కూల్‌గా, హాయిగా పనులు చేయగలం. ఎక్సలెంట్‌గా. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఈ రోజు నాకు చాలా సగం తగ్గిపోయినట్టు అనిపించింది. అంత రిలాక్స్ అనిపించింది మీది విన్నాక. ఆలోచనలే మనకు అడ్డయిపోయి అలా ఆలోచించినంత మాత్రంలో మనం ఏమి ఇంపార్టెంట్ అవ్వం. ఇది 8:30 కల్లా క్లోజ్ చేస్తానండి. హ్మ్. మీరు ఓకే అమ్మా. హ్మ్. సరే అమ్మా. అమ్మా అంటే చెప్పండి. ఎవరికి అభ్యంతరం లేకపోతే వీక్లీ వన్స్ ఇలాగా అంటే
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద పెట్టడం మంచిదే కదా అన్న అభిప్రాయం అమ్మా, అందరికీ ఓకే అయితే నాకు నేను కూడా ఇవాళ శుక్రవారం కళ్ళు వాచిపోవడం వల్ల వెళ్ళలే. అప్పుడు నాకు అవును. ఎందుకో అనిపించింది, నిన్న నాయుడు గారికి కూడా తెలుసు వచ్చారేమో క్లాస్లోకి అని. నేను ఓపెన్ చేస్తే రమ్మగారు ఉన్నారు. సరే రమ్మగారికి ఫ్రైడే సెలవు అని తెలియదేమో. అయితే నాకు అనిపించింది రమ్మగారు నన్ను పర్సనల్గా కూడా కొన్ని డౌట్స్ అడుగుతూ ఉండేవారు. సరే ఇవాళ అలాంటి వాటికి మనం కేటాయిస్తే మంచిది కదా అని రమ్మగారు చాలా నెలలో ఏడాది కిందట కూడా చాలా చాలా అడిగారు. అప్పటి నుంచి నాకేమనిపించింది, ఇవాళ దానికే మనం కేటాయిస్తే బాగుంటుంది అనిపించి నేను మిమ్మల్ని కూడా రమ్మన్నాను అనమాట. అంటే మన మనకున్న జ్ఞానం మనం వ్యక్తిగతంగా ఇంప్లై చేయకపోతే ఆ జ్ఞానం నిలవదు. మనం జ్ఞానం వేరు జీవితం వేరు అనుకున్నంతసేపు జ్ఞానం నిలవదండి. అందువల్ల నేను మీరు అన్నట్టుగా క్లాస్లో అందరినీ అడుగుదాం, వాళ్ళందరికీ ఆమోదయోగ్యం అయితే అలా చేద్దాం. చాలా హెల్ప్ అవుతుందమ్మా అందరికీ కూడా. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలాగా హీట్ అవ్వాలో తెలియక సతమతం అవుతున్న అప్పుడు చాలా హెల్ప్ అవుతుందని అనిపిస్తుంది అది. సెల్ఫిష్నెస్ అన్నది కానీ ఆతురత అంటే రిజల్ట్ మీద ఎక్కువ ఐడియా పెట్టుకున్నప్పుడు అందరికీ ఇబ్బందేనండి. తర్వాత మనకు తెలియకుండానే ఈ నా బుర్రలో వచ్చిన ఆలోచన గ్రేటు, నేను చేసిన పని గొప్పది, ఇలాగ మనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం. అంతేకాదు మనకి సెల్ఫ్ పిటీ ఎక్కువ. అయ్యో నేను ఎంత సున్నితమైన వాడినో, అందరూ అంటే రాళ్ళు, నన్ను ఏమైనా అంటే నేను భరించలేను, అందరినీ ఏమైనా అన్నా పర్వాలే, ఇలాంటి అధర్మపు ఆలోచనల వల్లే మనకి బాధలు ఎక్కువ అవుతున్నాయి. మనకంటే ఇతరులకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అలవాటు చేసుకున్నప్పుడు, అంటే వాళ్ళలో అదే ముఖే సరస్వతి అంటే దైవం అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్న దైవంతో మనకి పరిచయం రావాలి. ఓకే అండి, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. సంతోషం.